హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్‌లో తింటుంటే ఎంతో కమ్మగా ఉండే గుత్తి వంకాయ కర్రీ తయారు చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. గుత్తి వంకాయ కర్రీ తయారు చేయడానికి నేను నల్ల వంకాయలని అరకిలో తీసుకున్నాను. నెక్స్ట్ వంకాయ కర్రీలో మసాలా తయారు చేయడానికి పల్లీల్ని 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి 2 టేబుల్ స్పూన్లు, పుట్నాల పప్పు 2 టేబుల్ స్పూన్లు, సాయిగుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, గసగసాలు అర టేబుల్ స్పూను, ఎండుమిరపకాయలు ఒక 5, చింతపండు కొంచెం, ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకొని, అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, చిన్నుల్లిపాయలు ఒలిచి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మనం అన్నిటిని వేసుకొని వేయించుకోవాలి. నూనె వేయకుండా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని అన్నీ వేయించుకోవాలి. అన్నీ వేగిపోయినాయి. మనం స్టవ్ ఆఫ్ చేసి వీటిని ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయినాక మనం మిక్సీ గిన్నె తీసుకొని వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. పొడిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పొడిలో ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. ఆనియన్, అల్లం, వెల్లుల్లి వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గుత్తి వంకాయ కర్రీలోకి మసాలా రెడీ అయిపోయింది. మనం ఈ గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాం. వంకాయల్ని శుభ్రంగా కడుక్కొని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని పెద్ద కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక తిరగమాత గింజలు వేసుకోవాలి. తిరగమాత గింజలు వేగినాక మనం వంకాయలను వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి వంకాయని 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. నెక్స్ట్ మూత తీసి ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఒక గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసి బాగా కలిపినాక మనం కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ఆవిరంతా పోయింది. మనం మూత తీసి చూద్దాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుందాం. గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేసుకుందాం. ఈ గుత్తి వంకాయ కర్రీ రైస్తోనే కాకుండా చపాతీ, రోటీ,
బగారా రైస్‌తో చాలా బావుంటుంది. మనం కుక్కర్‌లో ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా నేను చూపించిన విధంగా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.